వెల్కమ్ టు NCN న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిమ్మరాజుపాలెంలో ఘనంగా శ్రీ కోట సత్యమ్మ తల్లి తిరునాళ్ల ప్రారంభం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసుకున్న శ్రీ కోట సత్యమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో నేడు గురువారం దేవులపల్లి కుటుంబ సభ్యులచే వైదిక స్మార్త అగమ ఆచార ప్రకారం కలశ స్థాపన పూజతో శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ 5 రోజులు శ్రీ కోట సత్యమ్మ తల్లి అమ్మవారు ప్రత్యేక స్వర్ణ ఆభరణాలు మరియు ప్రత్యేక పూల అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్ మరియు ఆలయ సహాయక కమిషనర్ విహారీ సూర్యప్రకాష్ NCN ఛానల్ రిపోర్టర్తో ప్రత్యేకంగా మాట్లాడారు. నేటి నుండి ఈ నెల 8వ తేదీ వరకు శ్రీ కోట సత్యమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించున్నామని తెలిపారు. ఈ తిరునాళ్ల 5 రోజులు ఉదయం చండీ పారాయణం, సాయంత్రం చండీ హోమం జరుగునని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచన మేరకు శ్రీ కోట సత్యమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. కావున 50 మంది భక్తులు అందరూ వీచేసి అమ్మవారిని దర్శించుకుని ఈ తిరునాళ్ల మహోత్సవాలను కన్నులారా వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరారు. ఓం శ్రీ కోటశక్తిదేవి నమః. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ కోటశక్తి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలు ఈరోజు కలశ స్థాపనతోటి ప్రారంభమయ్యాయి.
ఈ తిరునాళ్ళ కార్యక్రమంలో ఈరోజు మహామండపారాధన, ఏకాదశి రుద్రాభిషేకం, అమ్మవారి అలంకారం తదుపరి లక్ష కుంకుమార్చన, చండీ హోమం ఇవన్నీ కార్యక్రమాలు ఈరోజు మొదటి రోజు జరుగుతాయి. ఇలాగా తిరునాళ్ళ 5 రోజులు ఈ కార్యక్రమాన్ని అతి వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే ఆఖరి రోజు సూర్యాస్తమైన తర్వాత గర్గోత్సవం జరుగుతుంది. ఈ గర్గోత్సవంలో గరగలు, సన్నాయి, అలాగే తణుకు డ్యాన్స్ అకాడమీ వాళ్ళ భరతనాట్యం, కోలాటం, అలాగే కేరళ డ్రమ్స్ ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతోటి 5వ రోజు అనగా సోమవారం నాడు ఇటువంటి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. కాబట్టి ఈ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలకి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ 5 రోజుల కార్యక్రమాలను తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోటసత్తమ్మ అమ్మవారి యొక్క తిరునాళ్ళ మహోత్సవాలు డిసెంబర్ అంటే ఈ మార్గశిర పౌర్ణమి డిసెంబర్ 4వ తారీఖు నుండి 8వ తారీఖు అంటే మార్గశిర మాసం పౌర్ణమి నుండి చవితి వరకు అంగరంగ వైభవంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ దేవస్థానం యొక్క వంశ పారంపర్య ధర్మకర్త శ్రీ దేవులపల్లి రవిశంకర్ గారి యొక్క నిర్వహణలో జరుగుతున్నాయి. ఇందులో మొదటి రోజు 4వ తారీఖు వంశపారంపర్య ధర్మకర్త అయినటువంటి శ్రీ దేవులపల్లి రవిశంకర్ గారి కుటుంబంతో తొలి పూజ జరిగిన తర్వాత ఈ తిరునాళ్ళు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ 5 రోజుల పాటు అమ్మవారు స్వర్ణ అలంకార భూషితమై భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు. 5వ తారీఖు మన మధ్య ఆంజనేయ స్వామి వారి దేవాలయం నుండి, అదేవిధంగా మన నిడదవోలు గ్రామ దేవతైన శ్రీ నాంగల్యం దేవి అమ్మవారి దేవస్థానం నుండి ఈ కోటసత్తమ్మ అమ్మవారికి చీరా సారే తీసుకురావడం జరుగుతుంది. 6వ తారీఖు మన నిడదవోలు పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి చేత చీరా సారే తీసుకురావడం జరుగుతుంది. 7వ తారీఖు రాజమహేంద్రవరంలో ఆదిలక్ష్మి అడ్వకేట్ ఆవిడ 108 మంది భక్తులతోటి బోనాలు తీసుకురావడం అనేది జరుగుతుంది. 8వ తారీఖు ఆ రోజు మన యొక్క దేవస్థానంలో గరగ నృత్యము, అలాగే జానపద సాంప్రదాయ కూచిపూడి భరతనాట్యంతో పాటు తాస, కేరళ చందా నృత్యాలు, అదేవిధంగా మన సాంస్కృతిక కళారూపమైనటువంటి నాటకంలో భాగంగా దుర్యోధనుడు, ఏకపాత్రాభినయం, సత్యహరిశ్చంద్ర నాటక ప్రదర్శనలు, కాళికా వేషములు తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అమ్మవారిని ఉయ్యాలలో పౌళింపజేసేటువంటి పౌళింపు సేవా కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమాలతోటి అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవాలు ముగుస్తాయి. దీనికి సంబంధించి దేవాదాయ ధర్మాదాయ శాఖ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన ప్రీతమ నేత నిడదవోలు శాసనసభ్యులు, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారి యొక్క సూచనల మేరకు, ఇక్కడ దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ రామచంద్రమోహన్ గారి యొక్క ఆదేశాల మేరకు వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి తాగునీరు సదుపాయము, తీర్థ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఇచ్చేసి సత్యమున్న తల్లి కోటసత్తమ్మ తల్లి దేవాలయానికి ఇచ్చేసి తమ యొక్క మొక్కుబళ్ళు చెల్లించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి ఆశిస్తుంది.